మైగ్రేన్ తలనొప్పి అనేది మెదడులోని మార్పుల వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణ తలనొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పికి కాంతి, ధ్వని, వాసనలు, ఒత్తిడి వంటివి ట్రిగ్గర్లుగా వ్యవహరిస్తాయి. తలపై ఒకవైపు మాత్రమే నొప్పి రావడం, వికారం, వాంతులు, కళ్ల వెనుక నొప్పి, చిరాకు, అలసట వంటి లక్షణాలు ఈ మైగ్రేన్ వల్ల వస్తుంటాయి. అందుకే మైగ్రేన్ తలనొప్పి వల్ల చాలా ఎక్కువ మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి మెడిసిన్ వాడకం కొంతవరకు ప్రభావం చూపించదు. అయితే మీకు మైగ్రేన్ సమస్య ఉంటే కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన ఆహారం తీసుకోకపోతే మైగ్రేన్ సమస్య మరింత ఎక్కువ కావచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు మైగ్రేన్ నొప్పిని మరింత పెంచుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు మైగ్రేన్తో బాధపడుతుంటే మీరు ఎప్పటికీ తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. చాక్లెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఒకవేళ మీకు మైగ్రేన్ సమస్య ఉంటే మీరు ఎప్పుడూ చాక్లెట్ తినకూడదు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. ఎందుకంటే చాక్లెట్లో ఉండే టైరమైన్ మీ మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది మైగ్రేన్ నొప్పిని మరింతగా ప్రేరేపిస్తుంది. మీరు చాక్లెట్ని తినటం మానేయడం కష్టం అనుకుంటే వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి. మైగ్రేన్తో బాధపడేవారు జున్ను కూడా తినకూడదు. జున్నులో టైరమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్లను ప్రేరేపించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకుంటే మీ మైగ్రేన్ మరింత తీవ్రమవుతుంది. ఈ ఆహారాలలో నైట్రేట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల మైగ్రేన్ నొప్పి తీవ్రత పెరుగుతుంది. మీరు మైగ్రేన్తో బాధపడుతుంటే మీరు నారింజ లేదా నిమ్మకాయల వంటి పుల్లని పండ్లను తినకుండా ఉండాలి. ఈ పండ్లు మైగ్రేన్ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. మైగ్రేన్తో బాధపడేవారు పుల్లని పండ్లను తినటం పూర్తిగా మానేయాలి. అలాగే చీజ్, నట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. తమకు పడని వాసనలకి కూడా దూరంగా ఉండటం మంచిది. తలనొప్పి అనేది నిజం చెప్పాలంటే జబ్బు కాదు, అనేక జబ్బులలో కనబడే ఒక లక్షణం. రోగితో మాట్లాడి వ్యాధి లక్షణాలు సమగ్రంగా తెలుసుకోవడం వలన చాలా వరకు వ్యాధి నిర్ధారణ జరిగిపోతుంది. అంటే ఇది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అనేది అవగాహనమవుతుంది. ప్రైమరీ హెడ్ఏక్కి కారణమైన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోమని సలహా ఇవ్వడంతో పాటు పెయిన్ కిల్లర్స్, అది ప్రమాదం కలిగించని పారాసిటమాల్, అసిటోమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు. మైగ్రేన్ రాకుండా ఉండటానికి మైగ్రేన్లకు కారణమయ్యే పై ఆహారాలను తినకుండా ఉండండి. పుష్కలంగా నిద్రపోండి, విశ్రాంతి తీసుకోండి, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోండి. అలాగే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మైగ్రేన్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.